ప్రస్తుతం పొదిలిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తుందనే చెప్పుకోవాలి. ఏదైతే పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొదిలి పొగాకు రైతుల వాళ్ళని చూడడానికి వచ్చిన నేపథ్యంలో స్థానికంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంతమంది మహిళలు ప్లకార్డులతో వాళ్ళ నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైకాపా శ్రేణులు వాళ్ళ మీద రాళ్ల దాడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులకి మహిళలందరూ కూడా గాయాలయ్యాయి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమాని గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొదిలి పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఏదైతే అక్కడ పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రావడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు పట్టుకుని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది, చెప్పులతో కూడా దాడి చేశారని చెప్పేసి పూర్తిగా విజువల్స్ కూడా వస్తున్నాయి. అందులో భాగంగా కొంతమంది మహిళలకి పోలీసులకు కూడా తలకి గాయాలయ్యి కొంతమంది చాలా మంది గాయాలు పాలయ్యారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అక్కడ మొత్తం గందరగోళ వాతావరణం సృష్టించడం, వైకాపా శ్రేణుల విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? అసలు ఇది సమంజసం అని ఎవరైనా అంటారండి? ఎవరు అనరు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళ ఛానల్లో ఒక డిస్కషన్లో ఒక జర్నలిస్టు ఖండించకపోగా సమర్థించిన ఒక అంశాన్ని, అంటే అమరావతి మహిళల వేశ్యలు అని అంటే దాని మీద ఆయన స్పందించకుండా కొమ్మినేని అరెస్ట్ మీద స్పందించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా భారతీరెడ్డి, ఆ ఛానల్ ఆవిడదే, భారతీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ ఛానల్కి హెడ్గా ఉండి చైర్మన్గా ఉండి ఆవిడ క్షమాపణలు చెప్పకపోగా ఇవాళ తగుదనమ్మా అని పొదిలికెళ్ళి పొగాకు రైతుల్ని నేను పరామర్శిస్తాను, నువ్వు పరామర్శించడం సరే, ముందు క్షమాపణ ఏది? క్షమాపణ చెప్పాక కదా మీరు ఆ పని చేయాలి. ఇప్పుడు అమరావతి మహిళలు కాదా? అమరావతి మహిళలు మీ దృష్టిలో ఏంటి? అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో భాగం కాదండి? ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మనం. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించినప్పుడు వీళ్ళందరినీ మనుషులుగా చూసారా లేదా? మీరు ఏ రకంగా చూశారు? ఆ రోజే మీ దృష్టిలో ఇలాంటి అంటే ఆలోచన ఉందా మీకు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని? మీరు ఇవాళ అసలు మళ్ళా నేను రాజకీయాల్లోకి వస్తాను, 29 నాదే, ఇంకొక 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మీ సంగతి తేలుస్తాను, ఇవి కాదు మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మాట్లాడాలి? మా తరఫున ఇది జరిగింది, దీనికి మేము క్షమాపణ కోరుతున్నాము, మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి అని మాట్లాడకుండా ఒక రోజా వచ్చి అందరూ తల్లి చెల్లి లాంటి వాళ్ళు, అక్క చెల్లెలు లాంటి వాళ్ళు, ఎవరికి అక్క చెల్లెలు లాంటి వాళ్ళు? నిన్న షర్మిల అడిగింది, నీకు క్షమాపణ చెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి నామోషి అని. మీరు తల్లి చెల్లి గురించి మాట్లాడతారేంటి? ఇవన్నీ పై మాటలు. ఆవిడ ఏమంటారు నిలబెట్టింది రోజాని. అసలు తల్లిని పంపించేశాడు, చెల్లిని ఏ రకంగా బాధ పెట్టాడు. పాప నాకు ఇది కావాలి అంటే నేను ఇవ్వనా? నేను ఆయన మీద నాకు అంత ప్రేమ ఉంది, నాకు కావాలి అంటే నా ప్రాణమైనా ఇస్తాను, నేను అతని కోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, మీరు నన్ను అన్నారు, నన్ను అనిపించారు, నేను నా పుట్టుకని అంటే మా అమ్మని కూడా మీరు అన్నారు, సజ్జలను కూడా తిట్టింది ఆవిడ, నువ్వే అనిపించావు, నువ్వే అన్నావని. అంటే ఆవిడ ఎంత వేదన ఉంటే ఆ మాట అంటారండి? అంటే వీళ్ళు తల్లి చెల్లి అంటూ అసలు రోజా మాట్లాడటం ఏంటండి? రోజా వచ్చి భారతీరెడ్డిని ఎందుకు అడుగుతారంటుందేంటి ఆవిడ? భారతీరెడ్డి చైర్మన్ కాదా పేపర్కి? చెప్పమనండి. వాళ్ళ ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ కాదు అంటే ప్రూఫ్ చూపించమనండి. ఆవిడ చెప్పాలా వద్దా? ఒక మహిళగా ఆవిడకి ఆ బాధ్యత ఉందా లేదా? ఒక ఛానల్ ఒక పేపరు మీరు రన్ చేస్తున్నారంటే మీకు సమాజంలో ఎంత పెద్ద బాధ్యత మీ మీద ఉంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి భార్యగా మీరు ఒక పేపరు ఛానల్ రన్ చేస్తుంటే అందులో పనిచేసే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు జర్నలిస్టులే కదా. ఇవాళ మీరు డిస్క్లైమర్ ఎందుకు వేసుకున్నారు కొత్తగా? మనం మొన్న అడిగాం డిస్క్లైమర్ ఉందా అని అడిగాం మనం, ఇవాళ డిస్క్లైమర్ వచ్చింది. భయపడ్డారు, మీకు అర్థమైందా? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ పొదిలి సంఘటనలో మహిళలు నువ్వు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అంటే, నువ్వు లేదంటే గో బ్యాక్ అన్నారు. దానికి వైసీపీ కార్యకర్తలో, వైసీపీ శ్రేణులో, వైసీపీ గుండాలో ఎవరో మనకు తెలియదు, ఇవాళ మహిళల మీద రాళ్లు రువ్వారు, చెప్పులు విసిరారు, కానిస్టేబుళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి. దీన్ని ఎలా చూడాలి అని అడుగుతున్నాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక గొడవ సృష్టించడానికి వచ్చాడా? తెలిసే వచ్చాడా? నీకు ఎవరిని పరామర్శించాలో నీకు తెలియదు, పరామర్శించాల్సిన వాళ్ళని పరామర్శించారు మీరు. ఇప్పుడు అసలు దేనికి వచ్చినట్టు మీరు పొదిలికి?
అక్కడ వచ్చి ఏం మాట్లాడారు, ఏం భరోసా ఇచ్చారు? ఏ రోజైనా మీ జేబులోంచి రూపాయి ఇస్తానంటారా? ఒక భరోసా ఇస్తారా? ఎంతసేపు అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు నేను ఇలా చేశాను అలా చేశాను, అప్పుడు అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను. మీరు ఎప్పుడు కూడా నోటి మాటలే అవి కాకి లెక్కల్లాగా, అంతే కదా. ఏ రోజు ఇచ్చింది లేదు పెట్టింది లేదు. ఇది మీకు గుర్తుందా, వరదల టైంలో 1 కోటి రూపాయలను ప్రకటించి మేము ఇచ్చేసాం అంటాడు. ఎవరికి ఇచ్చారు మీరు? నేను ఆలోచించి కమిటీలో చెప్తానన్నాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు కమిటీ లేదు, ఆలోచన లేదు, డబ్బులు లేవు. అలాగే ఉంటాయి. ఆయన నేను అప్పుడెప్పుడో ఇచ్చానంటే ఇవ్వడు. కాబట్టి ఇవాళ మహిళల మీద ఎవరి మీద అయితే మీరు దాడి చేశారో ఈ దాడికి మీరు క్షమాపణ చెప్పాలండి. ముందు కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు వీళ్ళ చేత, అంటే వాళ్ళని ప్రోద్బలం ఇచ్చింది ఈయనే అవుతారుగా. ఇప్పుడు వాళ్ళు అలా వచ్చేటప్పుడు అమ్మా మీరు ఇలా అడ్డు రాకండి, నేను క్షమాపణ చెప్తానని ఒక మాట అంటే పోతుందిగా. ఆ మాట అనకుండా ఇంత దూరం తీసుకొచ్చి కదా. ఇప్పుడు మొన్న కమల్ హాసన్ విషయంలో అదే అయిందిగా. క్షమాపణ చెప్తే మాటతో పోయేదానికి కోర్టే అడిగింది కదా. అడగకుండా ఏమైంది? వాళ్ళ సినిమా పోయింది. పోతే ఎవరు పోయారు? నిర్మాత పోయారు. కాబట్టి మన ఈగోలకి ప్రజలు బలి కాకూడదండి. మన ఈగోలకి మన మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు బలి కాకూడదు. అదేవిధంగా ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. మీరు 2029 ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వైసీపీ కానీ, వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ నాయకులు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ పూర్తిగా ఇవాళతో కోల్పోయారండి. మహిళల మీద ఎప్పుడైతే దాడి జరిగిందో మీరు ఇంకా మీదట అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి అర్హులా అని మీరు ఆలోచించుకోండి. యలహంకకి షిఫ్ట్ అయిపోండి పూర్తిగా. మీరు ఎలాగా హైదరాబాద్ రాలేరు, మీ చెల్లెలు ఉన్నారు కాబట్టి. మీకు చెల్లెలు చూస్తే భయం మీకు. కాబట్టి మనం చెప్తున్నది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని మహిళలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఏ మహిళనన్నా ఆ కుటుంబంలో ఉండే పెద్దని అది బాధిస్తుంది, ఆ కుటుంబంలో ఉండే మగవాళ్ళని బాధిస్తుంది. అది తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వాళ్ళని బాధిస్తుంది. కాబట్టి 2029 ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు గతంలో 2024 ఎన్నికల్లో ఎలాగైతే నిర్ణయం తీసుకుని తెలుగుదేశం కూటమిని గెలిపించారో మళ్ళీ అలాగే గెలిపించండి. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. Please subscribe to Leo News for more videos.